సో ఎక్కువ శాతం మీరు ఒంటరిగా ఉండడానికి అంటే ఈ కథలు చదువుకోవడానికి కొని కూడా అనుకోవచ్చా సార్? అలా ఏం కాదు, కానీ చదవడానికి నేను ఒంటరిగా ఉన్నాను. సినిమాలు చూడాలి, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఏమొస్తున్నాయి సినిమాలు, ఏం చేస్తున్నారు ఇది తెలుసుకోకుండా నువ్వు సినిమా ఏం చేస్తావు. ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూనే ఉండాలండి. లాయరు ఆఫీసులో ఆ లాయర్ వెనకాల బోల్డ్ అని స్టడీ చేయాల్సిన పుస్తకాలు ఉంటాయి కదా, అలాగే ఒక సినిమా డైరెక్టరు స్టడీ చేయడానికి సినిమాలు, సాహిత్యం, సంగీతం, ఇవన్నీ జీవితం, ఇవన్నీ. సో ఇప్పుడు రిఫ్రెష్ అయిన వంశీ గారిని మేము చూస్తున్నాం కాబట్టి ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన మూవీస్ ఏమైనా చూసారా సార్ మీరు? అదొక పెద్ద లిస్ట్ అవుద్దండి, మీకు సాయంకాలం అవుద్ది. ప్రతి సినిమానే చూస్తానండి. చూసారా? తెలుగే కాదు, తమిళం, మలయాళం, కన్నడం, ముఖ్యంగా ఇంగ్లీష్. అక్కడ చూడండి, ఆ డైరెక్టర్లు అందరూ వాళ్ళందరికీ నేను శిష్యుడిని. అందులో 2-3 దగ్గర నేను పనిచేశాను అంతే, ఇద్దరి దగ్గరే. అక్కడ ఫోటోలో ఇద్దరే, విశ్వనాథ్ గారు, భారతరాజు గారు. బాపు గారికి నేను ఏకలవ్య శిష్యుడిని అండి. ఇంకా ఉన్నారు చూడండి, వీళ్ళందరికీ నేను ఏకలవ్య శిష్యుడిని. వాళ్ళ సినిమాలు ఎప్పటికప్పుడు నేను చూస్తూనే ఉంటాను. మీకు ఈ మధ్యకాలంలో నచ్చిన సినిమా ఏంటి సార్? ఒకటి అని చెప్పడం కష్టం అండి. సినిమాలు ఒక్క సినిమా కాదు, ఎందుకంటే ఈ సినిమా నచ్చింది, ఆ సినిమా నచ్చలేదు అని చెప్పకుండా బాగున్నాయి, నేను చూస్తూనే ఉన్నాను వరుసగా. ఇప్పుడు వచ్చే కొత్త దర్శకులు చూస్తుంటే అంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి కదా సార్? అంతా కలిసి చూస్తే బాగుంటుంది మరి సినిమా. మరి ఎవరో చెప్పారు అక్కడికి, లేడీస్ టైలర్ సినిమా కూడా ఫ్యామిలీస్తోనే చూసారే అనేసి. అది కొంచెం శృంగారం ఉన్న సినిమా కదా, అలా అందరం కలిసి చూస్తేనే బాగుంటుంది సినిమా. సో లేడీస్ టైలర్ అంటే గుర్తొచ్చింది సార్, లేడీస్ టైలర్లో ఆ లొకేషన్స్ చాలా బాగుంటాయి. సో మీరు ఈ మధ్యకాలంలో ఆ లొకేషన్స్కి ఏమన్నా వెళ్ళారా? బాగా అడిగారు. ఏంటంటే ఒక సినిమా తీస్తాం కదా ఏదో ఒక స్పాట్లో, ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళు తిరుగుతూ ఉంటానండి. ఆ ఊళ్ళు తిరుగుతూ ఆ లొకేషన్కి వెళ్తాను నేను. ఆనాడు అలా జరిగింది కదా, ఇక్కడ ఆ కిటికీ దగ్గర కదా అమ్మాయిని కూర్చోబెట్ట షార్ట్ తీసి, ఇలాంటివన్నీ తలుచుకుంటూ ఉంటానండి. ఈ మధ్యకాలం ఒక ఎక్స్పీరియన్స్ అండి, నిజానికి ఇది ఇన్స్టాలో పెడదాం అనుకున్నది మీకు నోటితో చెప్పేస్తున్నా. శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ అని ఒక సినిమా గతంలో నేను తీసానండి. రాజోల్ పక్కన శివకోడు అని ఒక ఊరండి, ఆ ఊళ్ళో తీసాను. ఒక పాతకాలం గమ్మత్తైన బిల్డింగ్ అండి అది. నేను ఎప్పుడు ఆ ప్రాంతానికి వెళ్తున్నా, ఈ లొకేషన్లని తిరుగుతూ ఉంటాను కదా. ఆ లొకేషన్ దగ్గరికి ఆగారండి. ఆగితే తవ్వుతున్నారండి ఆ బిల్డింగ్ పడగొట్టడానికి. సాయంకాలం దాకా అక్కడే ఉండి ఆ ఫోటోలు తీసారండి వరుసగాను. మీకు కావాలంటే ఆ ఫోటోలన్నీ ఇస్తాను కూడా నేను. అంత బాధ కలిగింది నాకు, అరే అనేసి. కాబట్టి నేను బాగానే తిరుగుతూ ఉంటానండి.